మహారాష్ట్రలో కూలిపోయిన హెలికాప్టర్ ఏపీ సీఎం చంద్రబాబు గురించి తెచ్చిందా? ముంబై నుంచి విజయవాడ తెస్తుండగా ప్రమాదం జరిగిందా? గత 3 రోజులుగా ఇదే ప్రచారం జరిగింది. కానీ అంతా లైట్ తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కానీ ఏవియేషన్ అధికారులు కానీ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే టీడీపీ అనుకూల మీడియాలో ప్రత్యేక కథనం రావడంతో అది చంద్రబాబు కోసం తెచ్చిన హెలికాప్టర్ అని తేలింది. గత వైసీపీ ప్రభుత్వం వినియోగించిన హెలికాప్టర్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. జగన్ వాడిన హెలికాప్టర్ పైనే చంద్రబాబు తిరుగుతున్నారు. అయితే ప్రతి 1000 గంటల ప్రయాణం తర్వాత హెలికాప్టర్ సర్వీసు తప్పనిసరి. దీంతో చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్ సర్వీస్ కోసం జిఎంఆర్ సంస్థ ముంబైకి పంపింది. అయితే ఈ సర్వీసు పూర్తయినంత వరకు ఆ హెలికాప్టర్ స్థానంలో స్టాండ్ బైగా ముంబై నుంచి మరో హెలికాప్టర్ను పంపించారు. ఈ నెల 24న ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడి నుంచి విజయవాడ తేవాలన్నది ఏవియేషన్ అధికారుల నిర్ణయం. అయితే ముంబైలో బయలుదేరిన ఆ హెలికాప్టర్ పూణే జిల్లా పాడ్ గ్రామం వద్ద అతి తక్కువ ఎత్తులో నుంచి కూలిపోయింది. కానీ ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్ మాత్రం పూర్తిగా ధ్వంసం కావడం ఆశ్చర్యకరం. ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. జెడ్+ కేటగిరీ రక్షణ ఉన్న ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడి భద్రత విషయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది. సామర్థ్యం పరిశీలించకుండా నిబంధనలకు భిన్నంగా 16 ఏళ్ల నాటి హెలికాప్టర్ను తెప్పించడం మొదటి తప్పు. సాధారణంగా సీఎం ప్రయాణించే వాహనాల కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి. సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వినియోగించాలి. కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారులు ఉదాసీనత విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న హెలికాప్టర్ను అద్దెకు తీసుకోకూడదన్న నిబంధన ఉంది. అంతేకాకుండా వాతావరణం సరిగ్గా ఉందా లేదా అనే విషయంలో అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.